అయితే ఇందాక దేశపతి గారు మాట్లాడుతుంటే ఆయన అన్నారు పుష్కర తెలంగాణ అని. మరి పుష్కర తెలంగాణ ఇవాళ ముష్కరుల పాలైంది. పుష్కర తెలంగాణ దురదృష్టవశాత్తు ముష్కరుల పాలైంది. ఆ రోజు పుష్కలంగా ఉన్న తెలంగాణ ఈరోజు నిష్ఫల తెలంగాణగా మారిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి సోదరుడు కవి గాయకులు దేశపతి గారు చెప్తా ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఒకటి వాస్తవం. నాకు ఈ సందర్భంగా ఒక చిన్న ఉదంతం గుర్తొస్తున్నది. ఒకనాడు మనం ఇంకా అధికారంలో ఉన్నాం, 2018 ఆ ప్రాంతంలో. ఆ రోజుల్లో నాకు ఒక ప్రముఖ సినిమా డైరెక్టర్ ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి, నేను కేసీఆర్ గారి మీద ఒక సినిమా తీయాలనుకుంటున్నానండి, కేసీఆర్ గారి పోరాటము, కేసీఆర్ గారి జీవితము, ఆయన మీద ఒక సినిమా తీయాలనుకుంటున్నాను నన్ను అడిగిండు. అడిగితే నేను అన్నాను, అది నేను సమాధానం చెప్పలేని ప్రశ్న సార్, నేను సార్ని అడుగుతాను, అడిగి వారి సమాధానం మీకు చెప్తా అని చెప్పిన. సో నేను సార్ దగ్గర పోయి సార్ ఇట్లా ప్రముఖ దర్శకుడు, ఆయన తీస్తా అంటున్నాడు, సినిమా తీస్తా అంటున్నాడు, మరి మీ సమ్మతి కోసం, మీ అనుమతి కోసం అడుగుతున్నాడు అన్న. సార్ ఏమన్నాడంటే, అరే ఇప్పుడే కాళేశ్వరం పూర్తవుతుంది, ఇంకొక సంవత్సరం అయితే అయినాక చేద్దాము, తొందరొద్దు, సంవత్సరంన్నర అయితే అయిపోతుంది, బాగుంటుంది. కాళేశ్వరం అనే ఒక అద్భుతమైన, ఎందుకంటే సాగునీరు లేని తెలంగాణలో గోదావరి నీళ్లు మన బీళ్లకు మళ్ళితే దానికంటే మించిన ఆనందకరమైన దృశ్యం ఏముంటుంది, కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినాక చేద్దామని చెప్పు అన్నాడు. నేను అదే మాట దర్శకుడికి చెప్పిన. ఆయన అన్న మాట ఏం తెలుసా నాతో ఆ రోజు, సార్ కాళేశ్వరం కట్టొచ్చు, ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి కట్టొచ్చు, ఇంకోటి కట్టొచ్చు, ప్రపంచంలో ఎక్కడ లేని అద్భుతాలు కేసీఆర్ గారు ఆవిష్కరిస్తారు కావచ్చు, కానీ నాకు వాటన్నిటితో పట్టలేదు సార్. నాకు స్ఫూర్తి ఏంది, ఈ సినిమా తీద్దాం అనుకునేందుకు నాకు ఉత్తేజం ఎక్కడ కలిగింది అంటే, అన్ని ప్రతికూలతలను మొత్తాన్ని ఛేదిస్తూ అల్టిమేట్గా మిషన్ ఇంపాసిబుల్ అనుకున్న తెలంగాణను కేసీఆర్ ఏదైతే సాధించిండో, నా దృష్టిలో జూన్ 2, 2014 అతిపెద్ద విజయం సార్ కేసీఆర్ది. ఇక ఆ తర్వాత ఆయన ఏం చేసినా, ఎన్ని చేసినా నాకు అది పెద్ద ముచ్చట కాదు సార్ అన్నాడు. ఇంకా ఆ మాట అంటూ ఇంకొక మాట అన్నాడు ఆయన, కేసీఆర్ అనే 3 అక్షరాల ముందు సీఎం అనేది చాలా చిన్నది సార్, చాలా చిన్న పదవి అది, కేసీఆర్ అనే 3 అక్షరాలు లేకుంటే ఇలా తెలంగాణ ఎక్కడి సార్ అన్నాడు. నేను ఇదే మాట కేసీఆర్ గారికి చెప్పిన. చెప్తే ఆయన నిజంగానే ఆశ్చర్యపోయాడు. నిజంగా మాట అన్నాడా అన్నాడు. అవును సార్ అట్లే అన్నాడు అని చెప్పిన. అంటే ఇవాళ ఆయన మన మధ్యలో ఉన్నారు, లివింగ్ లెజెండ్ కేసీఆర్ గారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని విషయాలు, కొంతమంది వ్యక్తులు, వారు చేసిన పోరాటాలు, వారు చేసిన సాహసాలు మనకు ఆ నిమిషానికి, ఆ రోజుకి, ఆ క్షణంలో అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మనం బండి నడుపుకుంటూ పోయేటప్పుడు వెనకాల రియర్ వ్యూ మిర్రర్ చూస్తే అన్ని మంచిగానే కనబడతాయి, సాఫ్ కనబడతాయి. ఇవాళ తెలంగాణ సిద్ధించిన 12 ఏళ్ల తర్వాత చాలా అల్కగా ఎవరు పడితే వాళ్ళు నోరే కదా, నరం లేని నాలుకనే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు జరిగిన పోరాటం, ఆ రోజు చేసిన త్యాగాలు, ఆ రోజు పడ్డ కష్టం, ఆ రోజు అమరవీరుల బలిదానాలు, ఇవి లేకపోతే ఇవాళ మనకి ఈ ఫ్రీడమ్ ఉండేది కాదు, ఈ స్వాతంత్రం ఉండేది కాదు, తెలంగాణ ఉండేది కాదు అనేది అక్షర సత్యం. అందుకే కుట్రలను ఛేదించి, కుతంత్రాలను అధిగమించి, దేశ రాజకీయ వ్యవస్థనే మెప్పించి, ఒప్పించి ఒక సుదీర్ఘ స్వప్నాన్ని సాకారం చేసుకున్న ఒక అద్భుతమైన ఘట్టం ఈరోజు ఆవిష్కరించబడ్డ రోజు మన జూన్ 2, 2014. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు, 14 ఏళ్ల అరుపెరుగని పోరాటం ఫలించిన రోజు ఇది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో ఇది సామాన్యమైన నినాదం కాదు. ఈ దేశంలో 79 సంవత్సరాలు అయింది ఇప్పటికి స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఒక్క రాజకీయ నాయకుని చూపెట్టండి నాకు, నేను ఎంచుకున్న మార్గం నుంచి తప్పుకోను, ఎత్తిన జెండా దించను, దించితే రాళ్లతో కొట్టి చంపే అధికారం మీకే ఇస్తున్నా అన్న ఒక్క నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారా? దట్ ఈస్ కేసీఆర్. సింహగర్జన చేసిన రోజు ఏప్రిల్ మే 17, 2001. ఆ రోజు కేసీఆర్ గారు నోటెమ్మడ వచ్చిన మాట, ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలంగాణ సాధిస్తాం, కానీ నేను గనక ఒకవేళ తప్పుకుంటే ఈ ఉద్యమం నుండి నన్ను కూడా రాళ్లతో కొట్టి చంపే అధికారం తెలంగాణ ప్రజలకిస్తున్నా అనే ధీరోదాత్తుడు కేసీఆర్ గారు.